హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ కు సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటి కి సంబంధించినటువంటి మ్యాథ్స్ లో ఉండేటువంటి 6 టాపిక్స్ సాంఖ్యక శాస్త్రము, రేఖా గణితము, సంఖ్యా వ్యవస్థ, బీజ గణితము, అంక గణితము, క్షేత్రమితి ఈ 6 టాపిక్స్ ను బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ కంప్లీట్ వీడియోస్ అన్ని మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్త సిలబస్ 3rd క్లాస్ నుండి 6th క్లాస్ వరకు చేంజ్ అయినటువంటి కొత్త టెక్స్ట్ బుక్ లను బేస్ చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో 3rd క్లాస్ లో ఉండేటువంటి న్యూ సిలబస్, మ్యాథ్స్ లో న్యూ సిలబస్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 3rd క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం, వరుసకు 47 చొప్పున 3 వరుసలలో వేప చెట్లు ఉన్నాయి. అయితే మొత్తము ఉన్నటువంటి వేప చెట్లు ఎన్ని? సింపుల్ క్వశ్చన్, 3rd క్లాస్ కాబట్టి మీకు అంత డెప్త్ గా ఉండవు క్వశ్చన్స్, 1 లైన్ ఆన్సర్స్ ఉంటాయి. చూడండి ఒక్కసారి, వరుసకు 47 చొప్పున, అంటే ఇక్కడ ఇది వరుస అనుకున్నాం అనుకోండి, వరుసకు ఎన్ని చొప్పున? ఇలా 47 చొప్పున ఎన్ని వరుసలు ఉన్నాయి అంటే ఇలా 3 వరుసలు ఉన్నాయంట. ఇలా వరుసకు 47 చొప్పున ఎన్ని వరుసలు ఉన్నాయి ఫ్రెండ్స్? 3 వరుసలు ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని ఉంటాయి అని అడిగాడు క్వశ్చన్. ఈ వరుసలో 47, ఈ వరుసలో 47, ఈ వరుసలో 47. అంటే క్వశ్చన్ ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా ఏ విధంగా అయినా ఇచ్చినా కానీ వరుసకు 47 చొప్పున 3 వరుసలు ఉన్నాయి అంటే దాన్ని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి ఫ్రెండ్స్? మల్టిప్లై చేయాలి. 3 7s 21, 3 4s 12 plus 2 14. అంటే మొత్తం ఎన్ని వేప చెట్లు ఉన్నాయి అంటే 141 వేప చెట్లు ఉన్నాయి. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగచ్చు. ఓకేనా? ఒక వరుసలో 16 చెట్లు ఉన్నాయి. ఒక వరుసలో 16 చెట్లు ఉన్నాయి. వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని వరుసలు ఉంటే, చూడండి క్వశ్చన్ అర్థమైందా? ఒక వరుసలో 16 చెట్లు ఉన్నాయి. ఒక వరుసలో 16 చెట్లు ఉన్నాయి. వరుసకి ఎన్ని చెట్లయితే ఉన్నాయో అన్ని వరుసలు ఉంటే మొత్తము ఎన్ని చెట్లు కలవు అని ఇచ్చాడు. అంటే 16, ఒక వరుసలో 16, అలా ఎన్ని వరుసలు ఉన్నాయి? 16 వరుసలు ఉన్నాయి. అంటే 16 into 16 దట్ ఈస్ 256. ఓకే, నా క్వశ్చన్ అర్థమైందా? లేదా మొత్తము 16 వరుసలు ఉన్నాయి. మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయి? 16 వరుసలు ఉన్నాయి. ఎన్ని వరుసలు ఉన్నాయో ఒక్కొక్క వరుసలో అన్ని చెట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని వరుసలైతే ఉన్నాయో, ఓకేనా, ఒక్క వరుసలో ఎన్ని వరుసలైతే ఉన్నాయో అన్ని చెట్లు ఉన్నాయి. అయితే మొత్తం ఎన్ని చెట్లు కలవు? దానికి కూడా 16 వరుసలు ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 16 చెట్లు కాబట్టి 16 into 16 దట్ ఈస్ 256 కలవు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ మీరు ఇక్కడ ఫాలో కావాల్సి వస్తుంది. వరుసకు 47 చొప్పున 3 వరుసలు, దట్ మీన్స్ 47 into 3 దట్ ఈస్ 3 7s 21, 3 4s 12 plus 2 ఎంత? 14. అంటే మొత్తం ఎన్ని చెట్లు కలవు అంటే 141 చెట్లు కలవు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక పెన్ను ఖరీదు 12 రూపాయలు అయినా 32 పెన్నుల ఖరీదు ఎంత? ఓకేనా? చిన్న క్వశ్చన్ చూడండి, ఒక పెన్ను ఖరీదు ఎంత అని ఇచ్చాడు? 12 రూపీస్ అని ఇచ్చాడు. అయితే ఎన్ని పెన్నులు కావాలి మనకి? 32 పెన్నులు ఎంత? ఒక పెన్ను 12 రూపాయలు అయితే 32 పెన్నుల కాస్ట్ ఎంత? 32 into 12 మల్టిప్లికేషన్ మెథడ్. ఓకేనా? 12 2s 24, 12 3s 36 plus 2 ఎంత? 38. అంటే 384 రూపీస్ అవుతుంది. ఒక పెన్ను 12 రూపాయలు అయితే 32 పెన్నుల ఖరీదు ఎంత అవుతుంది? 384 రూపాయలు అవుతుంది. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఒక పుస్తకం వెల 10 రూపాయలు అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత? ఓకేనా? ఒక పుస్తకం 10 రూపాయలు అనుకోండి, 4 పుస్తకాలు ఏమవుతాయి? 4 into 10 దట్ ఈస్ 40 రూపీస్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా రివర్స్ అడిగారు అనుకోండి, 4 పుస్తకాల ఖరీదు 10 రూపాయలు అయితే, చూడండి 4 పుస్తకాల ఖరీదు 10 రూపాయలు అయితే 10 పుస్తకాల ఖరీదు ఎంత? 4 పుస్తకాల ఖరీదు 10 రూపాయలు అయితే
10 పుస్తకాల ఖరీదు ఎంత? ఇప్పుడు 4 పుస్తకాల ఖరీదు 10 రూపాయలు అయితే ఒక పుస్తకం ఖరీదు ఏమవుతుంది? ఒక పుస్తకం ఖరీదు 10/4 అవుతుంది. 10/4. అప్పుడు మనకి ఎన్ని పుస్తకాలు కావాలి? 10 పుస్తకాలు కాబట్టి ఇంటూ 10. 2 2s 2 5s 2 1s 2 5s 5 5s ఎంత? 25 రూపీస్ అవుతుంది. ఓకేనా? 4 పుస్తకాల ఖరీదు 10 రూపాయలు అయితే ఒక పుస్తకం ఖరీదు ఎంత అవుతుందంటే 10/4 అవుతుంది. అప్పుడు 10 పుస్తకాలు అయితే ఇంటూ 10. సింపుల్ లాజిక్ చూడండి. 2 మ్యాంగోస్ 20 రూపాయలు అనుకోండి. 2 మ్యాంగోస్ 20 రూపాయలు అనుకోండి. ఒక మ్యాంగో ఏమవుతుంది? 10 రూపాయలు అవుతుంది. అంటే మనం ఏం చేస్తాం? దాన్ని డివైడ్ చేస్తాం. ఓకేనా? డివైడ్ చేస్తాం. అదే ఒక మ్యాంగో 10 రూపాయలు అనుకోండి, 4 మ్యాంగోలు ఏమవుతాయి? అక్కడ మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఆ కాన్సెప్ట్ గుర్తుంటే మీరు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ మోడల్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి. 3 అంకెల అతి పెద్ద సంఖ్య, 3 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ ఎగ్జామ్ లో మొత్తమైనా అడగచ్చు లేదా భేదమైనా అడగచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ 3 అంకెలు అడగచ్చు లేదా 4 అంకెలు లేదా 5 అంకెలు, ఎన్ని అంకెలైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగచ్చు. ఫస్ట్ 3 అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటి? 3 అంకెల అతి పెద్ద సంఖ్య ఏమవుతుంది మనకి? 999. పెద్ద సంఖ్య అంటేనే 999. ఒక అంకెల పెద్ద సంఖ్య 9, 2 అంకెల గల పెద్ద సంఖ్య 99, 3 అంకెల గల అతి పెద్ద సంఖ్య 999, 4 అంకెలు గల అతి పెద్ద సంఖ్య 9999. అంటే 4 9s ఉంటాయి. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 5 9s ఉంటాయి. అలా ఎన్ని డిజిట్స్ అని అడిగితే ఆ డిజిట్స్ బేస్ చేసుకొని కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 3 అంకెల అతి పెద్ద సంఖ్య, దట్ ఈస్ 999. నెక్స్ట్ ఏం అడిగాడు? 3 అంకెల అతి చిన్న సంఖ్య. 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 100 అవుతుంది. 2 అంకెల అతి చిన్న సంఖ్య అంటే 10. 10 కన్నా ముందు 9 ఉంటుంది, అది 1 అంకె అవుతుంది. 10 తర్వాత 11, అది 10 కన్నా పెద్దది. అంటే 2 అంకెల అతి చిన్న సంఖ్య 10 అవుతుంది. 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 100. ఇంతకన్నా చిన్న సంఖ్య మనం రాయగలమా? 100 కన్నా చిన్న సంఖ్య మనం రాయలేము. 100 కన్నా చిన్న సంఖ్య మనం రాస్తే ఏమవుతుంది? 99, 98, 97. అవి 3 అంకెల సంఖ్యలు కాదు, అవి మనకి ఏమవుతాయి? రెండు అంకెల సంఖ్యలు అవుతాయి. అంటే ఇక్కడ 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 100 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? మొత్తం అడిగాడు కాబట్టి వీటిని ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుందంటే 1099. అంటే ఇక్కడ 3 అంకెల అతి పెద్ద సంఖ్య 999 అవుతుంది. 3 అంకెల అతి చిన్న సంఖ్య 100 అవుతుంది. మొత్తం అడిగాడు కాబట్టి రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇన్ కేసు ఇక్కడ భేదము అని అడిగింటే ఓకేనా, 999 నుంచి 100 మనం ఏం చేయాలమ్మా? సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 899. ఇదైతే ఆ రెండింటి మధ్య భేదము, ఇదైతే ఆ రెండింటి మధ్య మొత్తము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 అంకెలే కాదు, 4 అంకెలు లేదా 5 అంకెలు అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 99999. ఇక్కడ 5 అంకెలను ఇవ్వకుండా 4 అంకెలను ఇచ్చాడు అనుకోండి. 4 అంకెల అతి చిన్న సంఖ్య, 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 1000. రాసిన మెథడ్ ఇదే కదా. ఇక్కడ 5 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి. చూడండి, 5 అంకెల అతి పెద్ద సంఖ్యకి 4 అంకెల అతి చిన్న సంఖ్యకి మధ్య భేదం ఎంత? మధ్య భేదం అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 99989. సో ఆన్సర్ 98,999. దేనికి ఆన్సర్ ఇది? 5 అంకెల అతి పెద్ద సంఖ్యకి 4 అంకెల అతి చిన్న సంఖ్యకి మధ్య భేదం ఎంత? ఎగ్జామ్ లో ఏ విధంగా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2, 6, 8 మరియు 4 అంకెలను ఉపయోగించి రాయగల 4 అంకెల మిక్కిలి పెద్ద చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 4 అంకెలు ఇచ్చాడు. 2, 6, 8, 4. ఈ 4 అంకెలను ఉపయోగించుకొని ఒకసారి మాత్రమే, పునరావృత్తి కాకుండా కూడా ఎగ్జామ్ లో అడగచ్చు సమ్ టైమ్స్. ఓకేనా? ఈ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగల అతి పెద్ద సంఖ్య ఏంటి, అతి చిన్న సంఖ్య ఏంటి, వాటి మధ్య భేదం ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఈ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగల
పెద్ద సంఖ్య ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇక్కడ 0 కూడా ఇస్తాడు, అది నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా. ఓకేనా? ఈ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగల పెద్ద సంఖ్య ఏంటి అంటే, పెద్ద సంఖ్య మనం ఫామ్ చేయాలి అంటే ఇచ్చినటువంటి అంకెలను మనము అవరోహణ క్రమంలో రాసుకోవాలి. అవరోహణ క్రమము అంటే అర్థం ఏంటి? పెద్ద నుండి చిన్న. ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్, డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. ఇక్కడ పెద్ద సంఖ్య అంటున్నాం అంటే పెద్ద నుండి చిన్న. అవరోహణ క్రమం రాస్తే అన్నిటికన్నా పెద్ద అంకె ఏంటి? 8, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2. ఇది ఈ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగల అతి పెద్ద సంఖ్య. నెక్స్ట్ ఏమడిగాడు? చిన్న సంఖ్య. మరి ఆ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగలిగే చిన్న సంఖ్య ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాయాలి. ఇచ్చిన అంకెల్ని ఏం చేయాలి? ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద. దీన్ని రివర్స్ రాస్తే సరిపోతుంది. 2, 4, 6, 8. ఎప్పుడు ఇచ్చినటువంటి అంకెలలో 0 లేనప్పుడు. ఇక్కడ ఎక్కడ 0 లేదు. 0 ఉంటే ఎలా తీసుకోవాలి నేను మళ్ళీ చెప్తా. ఓకేనా? చూడండి, పెద్ద సంఖ్య అంటేనేమో ఇచ్చిన అంకెలను అవరోహణ క్రమంలో రాసుకోవాలి. పెద్ద నుండి చిన్న అంకెల్ని. చిన్న సంఖ్య అయితేనేమో ఇచ్చిన అంకెలని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అంటే చిన్న నుండి పెద్ద. ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ లో? భేదము అని అడిగాడు. భేదము అన్నా ఒకటే, తేడా అన్నా ఒకటే. ఓకేనా? భేదము అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 8, 6, 4, 2 లో నుంచి 2, 4, 6, 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 4 పోదు కాబట్టి 2 లో నుంచి 8 పోదు కాబట్టి 12 అవుతుంది. 12 లో నుంచి 8 పోతే 4, అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. 3 లో నుంచి 6 పోదు కాబట్టి 13. 13 లో నుంచి 6 పోతే 7, అప్పుడు ఇక్కడ 5 అవుతుంది. 5 లో నుంచి 4 పోతే 1, 8 లో నుంచి 2 పోతే 6. సో ఆన్సర్ 6174. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. 8, 0, 5, 7, 4 అంకెలతో రాయగల 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య, మిక్కిలి పెద్ద సంఖ్యల మధ్య భేదము ఎంత? భేదం కావచ్చు లేదా మొత్తం కావచ్చు. ఇందాక చెప్పిన ప్రాబ్లానికి ఈ ప్రాబ్లానికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే, ఇందాక ఇచ్చినటువంటి అంకెలలో 0 లేదు. ఇప్పుడు ఇచ్చిన అంకెలలో 0 ఉంది. మరి 0 ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలి, 0 ఇవ్వనప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, 5 అంకెల మిక్కిలి అతి చిన్న సంఖ్య, మిక్కిలి అతి పెద్ద సంఖ్యల మధ్య భేదం ఏమిటి? ఫస్ట్ పెద్ద సంఖ్య ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇందాక నేను చెప్పాను, ఏవైనా ఇచ్చిన అంకెలలో పెద్ద సంఖ్య రాయాలి అంటే ఆ అంకెలను ఏ ఆర్డర్ లో రాసుకోవాలి అంటే అవరోహణ క్రమంలో రాయాలి. ఏ క్రమంలో రాయాలి? అవరోహణ క్రమము. అవరోహణ క్రమము అంటే అర్థం ఏంటి? పెద్ద నుండి చిన్న. పెద్ద సంఖ్య అంటేనే ఇచ్చిన అంకెలను పెద్ద నుండి చిన్న సంఖ్యల రూపంలో రాసుకోవాలి. చిన్న అంకెల రూపంలో. ఇచ్చిన అంకెలలో పెద్ద అంకె ఏంటి? 8, నెక్స్ట్ 7, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 0. ఇది ఫస్ట్ స్టెప్. ఇచ్చిన అంకెలలో పెద్ద సంఖ్య ఏమవుతుంది అంటే అంకెలను పెద్ద అంకెల నుంచి చిన్న అంకె వరకు రాసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇచ్చిన అంకెలలో చిన్న సంఖ్య మనం ఏ విధంగా రాయాలి? చిన్న సంఖ్య ఏ విధంగా రాయాలి అంటే ఇచ్చిన అంకెలను మనం ఏం చేయాలని చెప్పాను? ఆరోహణ క్రమంలో రాయాలి. అంటే చిన్న నుండి పెద్ద. మరి చిన్న నుండి పెద్ద రాస్తే అన్నింటికన్నా చిన్నది ఏమవుతుంది? 0. నెక్స్ట్ దానికన్నా 4 పెద్దది, దానికన్నా పెద్దది 5, దానికన్నా పెద్దది 7, నెక్స్ట్ 8. ఇది మనకు ఇచ్చిన అంకెలను ఆరోహణ క్రమంలో రాసుకుంటే. కానీ ఏమడిగాడు ఇక్కడ క్వశ్చన్ లో? 5 అంకెల మిక్కిలి అతి చిన్న సంఖ్య. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చదవండి ఫ్రెండ్స్. దీన్ని ఒక్కసారి మనం చదివితే 0, 4, 5, 7, 8 మనము న్యూమరికల్ వాల్యూస్, ఓకేనా, ఒక అక్షరమాల రూపంలో మనము దాన్ని విస్తరిస్తే ఏమవుతుంది? 4578. అంటే ఇక్కడ సంఖ్యకి ముందు 0 ఉంటే దాన్ని మనము తీసుకోవాల్సిన అవసరము లేదు. ఓకేనా? అప్పుడు ఇది ఎన్ని అంకెలు అవుతాయి చూడండి. 1, 2, 3, 4. అంటే ఇది 4 అంకెల సంఖ్య. ఇది
5 అంకెల సంఖ్య కాదు, ఇది 4 అంకెల సంఖ్య. అంటే ఇక్కడ జీరోకి వాల్యూ లేదు కాబట్టి. మరి క్వశ్చన్ లో 5 అంకెలు అడిగాడు కదా, ఇది 4 అంకెలే వచ్చింది కాబట్టి ఈ మెథడ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. మరి ఎలా ఫామ్ చేయాలి అంటే, ఈ జీరోను మనం ఏం చేయాలంటే ఇటు మార్చుకోవాలి, జీరో తర్వాత ఉండే పెద్ద 4 ని ఇటు మార్చుకోవాలి. ఓకేనా? ఈ రెండు మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది? 4 వస్తుంది, నెక్స్ట్ 0 వస్తుంది, ఇంకా నెక్స్ట్ మిగతా సేమ్ 5, 7, 8. ఇప్పుడు ఈ 5 అంకెలను ఉపయోగించుకొని రాయగలిగేటువంటి అతి చిన్న సంఖ్య ఏంటంటే ఇది. అర్థమైంది కదా? ముందు 0 తీసుకుంటే అది 5 అంకెల సంఖ్య కాదు, అది 4 అంకెల సంఖ్య అవుతుంది. మరి 5 అంకెల సంఖ్య కావాలి అంటే 0 తర్వాత ఉండే పెద్ద సంఖ్యను ఫస్ట్ రాసుకొని దాని ప్లేస్ లో 0 రాసుకుంటే అదే ఈ 5 అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది. మరి క్వశ్చన్ ఏమడిగాడు? మధ్య భేదం అని అడిగాడు కాబట్టి భేదము అంటే మైనస్, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 0 నుంచి 8 పోదు కాబట్టి 10, 10 లో నుంచి 8 పోతే 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ 3, 3 లో నుంచి 7 పోదు కాబట్టి 13, 13 లో నుంచి 7 పోతే 6, అప్పుడు ఇక్కడ 4 అవుతుంది. 4 లో నుంచి 5 పోదు కాబట్టి 14, 14 నుంచి 5 పోతే 9, అప్పుడు ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 4. సో ఆన్సర్ 46,962. ఓకేనా ఫ్రెండ్స్? మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా టచ్ చేసేటువంటి బిట్. నెక్స్ట్ ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇది కూడా 0 ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, 0 ఇవ్వనప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఇది 0 లేనప్పుడు చూడండి, 2, 6 మరియు 5 అంకెలను ఉపయోగించి రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? ఇక్కడ 3 అంకెల అతి చిన్న సంఖ్య ఏంటి, 3 అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటి, వాటి మధ్య భేదం ఏంటి, వాటి మధ్య మొత్తం ఏంటి అని అడగలేదు. ఇక్కడ 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలవు అని అడిగాడు క్వశ్చన్. ఎన్ని రాయగలవు? ఇక్కడ చూడండి, 0 లేనప్పుడు ఒకలా తీసుకోవాలి, 0 ఉన్నప్పుడు ఒకలా తీసుకోవాలి. ఇక్కడ 0 లేదు కదా, 0 లేదు కాబట్టి ఒక మెథడ్ ఏంటో చూడండి. ఈ 3 అంకెలను ఉపయోగించుకొని రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ విధంగా రాయొచ్చు చూడండి. 2, 6, 5 రాయొచ్చా? ఫస్ట్ మెథడ్ చూడండి, తర్వాత సింపుల్ లాజిక్ చెప్పేస్తా. 2, 6, 5. నెక్స్ట్ ఏం రాయొచ్చు? 256. అంటే ఫస్ట్ 2 ఉపయోగించుకున్నా, ఫస్ట్ 2 ఉపయోగించుకొని 265, 256 రివర్స్ లో రాస్తే 265, రివర్స్ రాస్తే 256, అదొకటి. నెక్స్ట్ 6 ను ఉపయోగించుకుంటున్నా, 6 ను ఉపయోగించుకొని 625, నెక్స్ట్ దీన్ని రివర్స్ రాస్తే 652, అక్కడికి 6 అయిపోయింది. నెక్స్ట్ 5 పాసిబిలిటీ, 526, నెక్స్ట్ రివర్స్ రాస్తే 562. ఇంతకన్నా మనం 3 అంకెల సంఖ్యలు రాయగలమా? ఈ 2, 6, 5 ఉపయోగించుకొని ఇంతకన్నా మనం ఎక్కువ 3 అంకెల సంఖ్యలు రాయగలమా అంటే ఇంకా రాయని పాసిబిలిటీ లేదు. ఓకేనా? మొత్తం ఎన్నో చేయి చూడండి ఒక్కసారి. 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ 3 అంకెలు ఉపయోగించుకొని రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే 6 కలవు. దీన్ని మనము మరి 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడంటే మనం ఇలా ఎలా రాసుకోవాలి? 5 ఇచ్చినప్పుడు ఇంత ప్రాసెస్ చేయాలంటే టైం వేస్ట్ కదా అని మీరు క్వశ్చన్ మార్క్ వేయొచ్చు. ఓకేనా? 0 లేకుండా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన అంకెలలో 0 లేకుండా ఓకేనా సంఖ్యలు ఎన్ని రాయగలము అని అడిగాడు అనుకోండి. 1, 2, 3 ఇస్తే ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1. 3 2 is 6, 6 1 is 6. అంటే ఎన్ని రాయగలము? 6 రాయగలము. 2, 6, 5 అంకెలను ఉపయోగించి రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే 1, 2, 3 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 3 ఫ్యాక్టోరియల్. అది ఇక్కడ 4 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అంకెలు 2, 5, 3, 5, 8. అది కూడా డిజిట్స్ అన్ని వేరు వేరుగా ఉండాలి, 0 ఉండకూడదు. ఏ డిజిట్ రిపీట్ కాలేదు చూడండి. ఓకేనా? 2, 3, 5, 8. ఈ 4 అంకెలను ఉపయోగించుకొని రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 4 into 3 into 2 into 1. 4 3 is 12, 12 2 is 24. ఎన్ని రాయగలము అంటే 24 రాయగలము. అది ఇంకొక డిజిట్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 అంకెలను ఉపయోగించుకొని రాయగల 5 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు అంటే ఆన్సర్ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఓకేనా? అంటే ఇక్కడ ఏవైనా డిజిట్స్ ఇచ్చి కొన్ని, అది 0 లేకుండా ఏ డిజిట్ రిపీట్ కాకుండా ఇచ్చి ఎన్ని అంకెలు రాయగలము అంటే 3 అంకెలు ఇచ్చినప్పుడు ఎన్ని సంఖ్యలు రాయగలము? 3 ఫ్యాక్టోరియల్.
4 అంకెలు ఇచ్చి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము 4 ఫ్యాక్టోరియల్. ఇలా ఈ మెథడ్ అప్లై చేస్తే సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి చిన్న క్వశ్చన్స్. ఒక దుకాణంలో గల అల్మారాలో 4 అడ్డు వరుసలు 5 నిలువు వరుసలు అరలు ఉన్నాయి. అరలు ఓకేనా. అరలు ఎలా ఉన్నాయంట 4 అడ్డు వరుసలు ఉన్నాయి. అడ్డు వరుసలు అంటే ఇవి రోస్ అంటాం కదా. ఇవన్నీ 1 2 3 ఇలా ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయంట 4 అడ్డు వరుసలు 1 2 3 4 సరిపోయినాయి. 1 2 3 4 అడ్డు వరుసలు అంటే రోస్. ఎన్ని నిలువు వరుసలు కలవు 5 నిలువు వరుసలు కలవు. చూడండి 1 2 3 4 ఇంకోటి కదా 5 కదా మనకు కావాల్సింది 5. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఓకేనా. చూడండి 1 2 3 4 4 నిలువు వరుస అడ్డు వరుసలు. ఇవి అడ్డు వరుసలు రోస్ అంటాం లేదా అడ్డు వరుసలు అంటాం తెలుగులో అయితే. అడ్డంగా ఉన్నాయి కాబట్టి 1 2 3 4. నెక్స్ట్ నిలువు వరుసలు అంటే ఇవి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 కాలమ్స్. 4 రోస్ 5 కాలమ్స్. అయితే మొత్తం ఎన్ని అర్లు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 20 వస్తుంది. దీన్ని మనం ఇంత డయాగ్రామ్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అడ్డు వరుసలు నిలువు వరుసల పరంగా ఇచ్చి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే వాటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 4 5 20. మొత్తం ఎన్ని అరలు ఉన్నాయి అంటే 20 అరలు ఉన్నాయి. 20 అరలు ఉన్నాయి. ఓకేనా. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఇదే డయాగ్రామ్ ఇచ్చి ఈ పటములో ఎన్ని చతురస్రాలు కలవు. ఈ పటంలో ఎన్ని చతురస్రాలు కలవు. అది నెక్స్ట్ ప్రాబ్లం కింద చెప్తా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు కలరు. వారిలో 275 మంది బాలికలైతే బాలుల సంఖ్య ఎంత. మొత్తం ఎంత మంది కలరు 432. విద్యార్థులు అంటే వాళ్ళలో బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు. మొత్తం విద్యార్థులు 432. వారిలో బాలికలు 245 అయితే బాలురు ఎంతమంది. చిన్న లాజిక్ ఏంటి మొత్తం విద్యార్థుల్లో నుంచి బాలికలను తీసేస్తే ఎవరు వస్తారు బాలురు వచ్చేస్తారు. లేదా మొత్తం విద్యార్థుల్లో నుంచి బాలులను తీసివేస్తే బాలికలు వచ్చేస్తారు. అంటే ఇక్కడ మొత్తము 432లో నుంచి బాలికలు ఎంతమంది 245 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎవరు వస్తారు ఫ్రెండ్స్ బాలుర సంఖ్య వచ్చేస్తుంది. ఎంత వస్తుందో చూడండి ఒక్కసారి. 432లో నుంచి 245 సబ్ట్రాక్ట్ చేస్తే 7 ఇక్కడ 8 ఇక్కడ 1 దట్ ఈస్ 187. ఎంతమంది బాలురు కలరు 187 బాలురు కలరు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 3 4 6 9 అను సంఖ్యలో 9 యొక్క స్థాన ముఖ విలువల మధ్య భేదం ఎంత. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 3469 3469 అను సంఖ్యలో 9 యొక్క స్థాన ముఖ విలువల మధ్య భేదం ఎంత. ఇక్కడ చూడండి 3 4 6 9. 9 యొక్క స్థాన విలువ 9 యొక్క ముఖ విలువ ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఇక్కడ 9 చూడండి యూనిట్ ప్లేస్ లో ఉంది కదా. యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఓకేనా. ఫస్ట్ దాని యొక్క స్థాన విలువ ఏమవుతుందో చూద్దాం. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఓకేనా. ఇది ఏ ప్లేస్ లో ఉంది యూనిట్ ప్లేస్ లో ఉంది. అంటే ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ఈ 9 ను దేంతో మల్టిప్లై చేయాలి అంటే 1 తో మల్టిప్లై చేయాలి. 9 1 ఏమవుతుంది 9. ఇది 9 యొక్క స్థాన విలువ. అదే ఫర్ ఎగ్జాంపుల్ 6 యొక్క స్థాన విలువ అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 యొక్క స్థాన విలువ ఏమవుతుంది ఒకట్లు 10ల స్థానంలో ఉంది కాబట్టి 6 × 10 దట్ ఈస్ ఈక్వల్ ఎంత 60 అవుతుంది. అదే 4 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు అనుకోండి. ఒకట్లు 10లు 100ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 100 400 అవుతుంది స్థాన విలువ. అదే 3 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు అనుకోండి. 3 ఒకట్లు 10లు 100లు 1000ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 1000 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 3000. ఇవి స్థాన విలువలు క్యాలిక్యులేట్ చేసేటువంటి పద్ధతి. యూనిట్ ప్లేస్ లో ఉంటేనేమో ఇంటూ 1 చేయాలి. టెన్స్ ప్లేస్ లో ఉంటే ఇంటూ 10, హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంటే ఇంటూ 100, థౌజండ్స్ ప్లేస్ లో ఉంటే ఇంటూ 1000. అవి ఆ డిజిట్ యొక్క స్థాన విలువలు.
ప్లేస్ వాల్యూ అంటాం. నెక్స్ట్ 9 యొక్క స్థాన విలువ అయిపోయింది. నెక్స్ట్ ముఖ విలువ. ముఖ విలువ అన్న ఒకటే, సహజ విలువ అన్న ఒకటే ఫ్రెండ్స్. ముఖ విలువకు మరొక పేరు ఏమిటి? సహజ విలువ, ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ, ఓకేనా. ముఖ విలువకు మరొక పేరేంటి? సహజ విలువ. మరి సహజ విలువలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ డిజిట్ అయితే ఉంటుందో 9 యొక్క ముఖ విలువ 9 అవుతుంది. 6 యొక్క ముఖ విలువ 6, 4 యొక్క ముఖ విలువ 4, 3 యొక్క ముఖ విలువ 3. అంటే ఏ అంకెైనా ఏ స్థానంలో ఉన్నా కానీ, ఒక అంకె ఏ స్థానంలో ఉన్నా కానీ దాని యొక్క సహజ విలువ అదే అవుతుంది. దాని యొక్క ముఖ విలువ అదే అవుతుంది. ఇప్పుడు 9 ఏ స్థానంలో ఉందో మనకు అనవసరము. 9 యొక్క ముఖ విలువ 9 అవుతుంది. 6 యొక్క ముఖ విలువ 6, 4 యొక్క ముఖ విలువ 4, 3 యొక్క ముఖ విలువ 3. అప్పుడు 9 యొక్క ముఖ విలువ ఏమవుతుంది? 9 అవుతుంది. అయితే ఏమడిగాడు? భేదం ఎంత, ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9 యొక్క స్థాన విలువ 9, 9 యొక్క ముఖ విలువ 9. 9 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 0. అంటే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె యొక్క స్థాన ముఖ విలువల మధ్య భేదం ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఏదైనా ఒక సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేటువంటి అంకె యొక్క ముఖ విలువ స్థాన విలువల మధ్య భేదం ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో ఆన్సర్ ఇక్కడ ఎంత ఫ్రెండ్స్? 0. కదా. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మి వయస్సు 39 సంవత్సరములు. కుమార్తె ప్రసన్న వయస్సు ఆమె వయస్సు కన్నా 21 సంవత్సరములు తక్కువ. చిన్న లాజిక్, అక్కడ డిఫరెన్స్, ఇక్కడ ఏం పెద్ద లాజిక్ లేదు. తల్లి వయసు 39, కుమార్తె వయసు తల్లి కన్నా 21 ఏంటి? తక్కువ. తక్కువ అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 39 - 21 ఎంత? ఎంత? 18. ఈ 18 ఏమవుతుంది అంటే మా ప్రసన్న వయసు, అంటే కుమార్తె వయసు. లక్ష్మి వయసు 39 సంవత్సరంలో. కుమార్తె ప్రసన్న వయసు అంటే కుమార్తె, ఎవరి కుమార్తె? లక్ష్మి యొక్క కుమార్తె. పేరేంటి? ప్రసన్న. ఆ ప్రసన్న యొక్క వయసు ఎంతమ్మా? 18 years. ఎందుకని? 21 సంవత్సరములు తక్కువ అని ఇచ్చాడు కాబట్టి మైనస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 326 ప్లస్ x3y = 758 సాధనలో x, y విలువలు ఏంటి అని అడిగాడు. 24, 36, 42, 26. ఇవి ఆప్షన్స్ ద్వారా సింపుల్ ప్రాసెస్ వెళ్ళిపోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఏమొస్తుంది, y ఏమొస్తుంది అని అడిగాడు. ఫస్ట్ 24 మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము అనుకోండి. x, y విలువలు వరుసగా, ఎందుకంటే మనం ఆర్డర్ లో తీసుకోవాలి కాబట్టి. చూడండి, ఫస్ట్ ఏంటి? 326. నెక్స్ట్ x ప్లేస్ లో ఏం తీసుకోవాలి? 2. ఇది x, ఇది y. 3. y ప్లేస్ లో ఏం తీసుకోవాలి? 4. 10. సమ్ చేయాలి, ఎందుకంటే మధ్యలో ప్లస్ కుడుతుంది కాబట్టి. ఎంత వస్తుంది? 6, 5. కానీ మనకి ఎంత రావాలి? 758 రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది? 560 వచ్చింది. ఆ యూనిట్ ప్లేస్ లోనే మనకు తెలిసిపోతుంది. చూడండి, యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ 8 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 6 ఉంది. మరి యూనిట్ ప్లేస్ లో ఎంత యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది? 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. అన్నప్పుడు మనకు ఆన్సర్ 4, 2. సింపుల్ లాజిక్. ప్రతి ఆప్షన్ చెక్ చేద్దాం. 326, x వాల్యూ 3, y వాల్యూ ఎంత? 6. 6 + 6 12. ఆన్సర్ 662. కానీ మనకు కావాల్సింది 758. నెక్స్ట్ 326, x వాల్యూ 4, 3, y వాల్యూ 2. 6 + 2 8, 5 7 758. సో కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకేనా. దీన్ని ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అక్కడక్కడే లాజిక్స్ వెతుక్కుంటే చాలు. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఇక్కడ కనిపించేటువంటి వాటిలో ఫోర్త్ బిట్. 40 మీటర్ల రిబ్బన్ ను 9 సమాన భాగాలుగా కత్తిరిస్తే ప్రతి ముక్క పొడవు ఎంత? ఇక్కడ మొత్తం ఎన్ని మీటర్లు ఉంది అంటే 40 మీటర్స్ ఉంది. ఆ 40 మీటర్స్ ని ఎన్ని సమభాగాలుగా విభజించాను? ఎన్ని సమభాగాలుగా? 9 సమభాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగము లేదా ఒక్కొక్క ముక్క పొడవు ఎంత అని అడిగాడు. 9 భాగాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16ని 4 భాగాలుగా విభజిస్తామనుకోండి బై 4 అంటే ఒక్కొక్క భాగంలో ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. అంటే విభజించడము అంటే మనం ఏం చేయాలి? భాగించాలి. 40
మొత్తం ఎంతమ్మా 40 మీటర్స్. 2 భాగాలుగా చేయాలి అనుకోండి, 40 మీటర్స్ 2 భాగాలుగా చేస్తే ఏమొస్తుంది 20 మీటర్స్ 20 మీటర్స్. బై 2 చేస్తే 40/2 ఎంత 20 మీటర్స్ 20 మీటర్స్. అదే 40ని 4 భాగాలుగా సమాన భాగాలుగా 4 సమభాగాలుగా చేసామనుకోండి 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్ 10 మీటర్స్ 4 10s 40 కాబట్టి అంటే by 4 దట్ ఇస్ 10. ఇక్కడ 9 సమభాగాలుగా అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి by 9. 40ని 9 తో డివైడ్ చేసామనుకోండి 9 4s 36 4 0 9 4s 36 ఇంకా సోన్ అలాగే వస్తుంది కాబట్టి ప్రతి ముక్క పొడవు సుమారుగా ఎంత ఉంటుంది 4.4 మీటర్స్. యూనిట్స్ మీటర్ లో ఉంది కాబట్టి ప్రతి ముక్క పొడవు ఎంత 4.4 మీటర్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 432 చూడండి 432.789 సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ ఎంత? ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ను బేస్ చేసుకుని అడిగాము. ఓకేనా, ఇక్కడ చూడండి 432.789 లో దేని యొక్క స్థాన విలువ అడిగాడు ఫ్రెండ్స్? 8 యొక్క స్థాన విలువ అడిగాడు. 8 కాదు మిగతావన్నీ కూడా చూద్దాం. ఓకేనా, మీకు ఆల్రెడీ ఇందాకనే చెప్పాను స్థాన విలువలు ఎలా అనేది. ఇప్పుడు 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్ కి ఇవి రైట్ సైడ్ లో ఉన్నాయి, ఇవి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. మనం ఏ విధంగా తీసుకుంటామో ఒకసారి చూడండి. 432 పాయింట్ అంటే 432 నెంబర్ సంథింగ్ పాయింట్ అంటే మనం నెంబర్ పరంగా 432 తీసుకుంటాము. ఈ 432 కి ఇక్కడ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేది 432 కి 2 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? ఇది యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 2 into 1 ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ 3 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? వన్స్ లేదా ఒకట స్థానము పదుల స్థానము టెన్స్ ప్లేస్ కాబట్టి 3 into 10 దట్ ఈస్ 30. నెక్స్ట్ 4 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? ఒకట్లు పదులు వందలు కాబట్టి 4 into 100 ఏమవుతుంది 400 అవుతుంది. ఇది మనము పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే. ఒకవేళ 2 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు అనుకోండి 2 అవుతుంది. 3 యొక్క స్థాన విలువ 30, 4 యొక్క స్థాన విలువ 400. అదే మనకు ఈ పక్క అడిగాడు అనుకోండి, పాయింట్ కి రైట్ సైడ్ అడిగాడు అనుకోండి, మనం ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అడిగాడు అనుకోండి. ఓకేనా, ఇక్కడ పాయింట్ తర్వాత 7 అంటే 1/10th పార్ట్ అది. ఇది 1/10th 1/100 1/1000. ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఏమవుతుందంటే 7/10 అవుతుంది. ఓకేనా, పాయింట్ తర్వాత ఉండేటువంటి ఫస్ట్ ది 1/10th పార్ట్, సెకండ్ ది 1/100, థర్డ్ ది 1/1000 ఇంకా కంటిన్యూషన్ సో ఆన్. అంటే ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఏమవుతుంది 7/10. 8 యొక్క స్థాన విలువ 8/100. ఒక స్థానం అయితే ఒక సున్నా కింద, 1 2 ప్లేస్ అయితే 2 సున్నాలు. ఓకేనా, 1 2 3 ప్లేసెస్ అయితే డినామినేటర్ ఎన్ని సున్నాలు ఉంటాయి 3 సున్నాలు. దట్ మీన్స్ 1000. అంటే ఇక్కడ 7 యొక్క స్థాన విలువ 7/10 అవుతుంది. 8 యొక్క స్థాన విలువ 8/100 అవుతుంది. 9 యొక్క స్థాన విలువ 9/1000. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు 8 యొక్క అడిగాడు కాబట్టి 8 యొక్క స్థాన విలువ 8/100 డైరెక్ట్ గా చెప్పొచ్చు. కానీ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ప్రతి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఇప్పుడు 8 యొక్క స్థాన విలువ అంటే పాయింట్ తర్వాత 1 2 ప్లేసెస్ కాబట్టి 8/100 డైరెక్ట్ బిట్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. 2 సంఖ్యల లబ్ధము 168. వాటిలో ఒక సంఖ్య 4 అయితే రెండవ సంఖ్య ఎంత? ఇక్కడ 2 సంఖ్యల మొత్తం ఇచ్చాడా, 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడా, 2 సంఖ్యల భేదం ఇచ్చాడా అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు. ఆ 2 సంఖ్యలను x y అనుకున్నాము అనుకోండి, అప్పుడు x into y is equal to ఏమవుతుంది 168 అవుతుంది. ఇందులో ఒక సంఖ్య x, రెండవ సంఖ్య y, ఒక సంఖ్య 4 ఇచ్చాడు కాబట్టి ఒకదాని ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు 4 తీసుకోవచ్చు. రెండవది కనుక్కోవాలి y, దట్ ఈస్ ఈక్వల్ ఎంత 168. ఇప్పుడు మనకు కావాల్సింది y కాబట్టి y is equal to ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది. మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్. 4 1s 4 4s 16 4 2s. అప్పుడు రెండవ సంఖ్య మనకి ఏమవుతుందంటే 42. లేదా సింపుల్ మెథడ్ ఏంటి, 2 సంఖ్యల లబ్ధము 148 అయితే 168 అయితే ఒక సంఖ్య 4 అయితే రెండో సంఖ్య ఏమవుతుంది అంటే
లబ్ధము బై ఒక సంఖ్య చేస్తే ఆటోమేటిక్ గా రెండో సంఖ్య వస్తుంది. లబ్ధము బై ఒక సంఖ్య చేస్తే రెండో సంఖ్య ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2438 ను 9 చే భాగిస్తే వచ్చు భాగఫలము ఎంత? వచ్చు భాగఫలము ఎంత? భాగిస్తున్న చూడండి 2438 దేంతో భాగించమని చెప్పాను? 9తో భాగించమని చెప్పాను. ఈ బిట్స్ అన్ని మీకు థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో మొత్తము థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించింది. 9 తో డివైడ్ చేస్తున్నా. 9 2s 18, 6, 3 చూడండి. 9 7s 63, 8 ఇంకా పోదు కాబట్టి 0. ఓకేనా? మీరు చెక్ చేసుకోవడం, మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, ఇక్కడ ఏంటి 8 పెట్టాము, ఇక్కడ ఏంటి 0 పెట్టామని మీరు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి చూడండి మళ్ళీ. 9 2s 18, 24 నుంచి 18 పోతే 6, 3 దించుకున్నా 9 ఏళ్ళు 63, రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ 8 దించుకున్నా, బట్ 9 కన్నా 8 తక్కువ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. మీకు నిజంగా మనం చేసింది కరెక్టా తప్ప అంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయండి, ఇది రావాలి. 270 into 9 మల్టిప్లై చేసి ఇది యాడ్ చేయండి. 270 into 9 900, 9 ఏళ్ళు 63, 9 ఏళ్ళు 18, 19 24, ఈ 8 మనం యాడ్ చేసాం అనుకోండి 2438 సరిపోయింది. కాబట్టి మనం చేసింది కరెక్టే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? భాగఫలము. ఇది భాగఫలం అవుతుంది. భాగఫలం అంటే ఇది, అంటే మనకు ఆన్సర్ భాగఫలం మనకి ఏమవుతుంది అంటే 270. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2438 మనం ఏమంటాము అంటే సంఖ్య, సంఖ్య లేదా విభాజ్యము. ఏమనాలి? విభాజ్యము. నెక్స్ట్ 9 మనం ఏమంటాము అంటే 9 భాజకము లేదా విభాజకము అంటాం. 217 మనం ఏమంటాము అంటే భాగఫలము అంటాం. 8 మనం ఏమంటాము? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రామాణిక రూపము. ఓకేనా? ఈ ప్రామాణిక రూపమును మనము ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు ఒక్కసారి చూస్తే, క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఉండవచ్చు, ఇండైరెక్ట్ గా ఉండవచ్చు. డైరెక్ట్ గా అంటే 0.00001275 ప్రామాణిక రూపము అని కింద ఆప్షన్స్ లో ఇవ్వవచ్చు. లేదా ఒక నెంబర్ ఇచ్చేసి దీనికి సమానమైనటువంటిది అని అడగచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్, ప్రెసెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూల పరంగా ఈ క్రింది వానిలో సరికానిది ఏంటి, ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? ఇక్కడ క్వశ్చన్ లో సరి కానిదని ఇచ్చాడా, సరి అయినదని ఇచ్చాడా, అది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ కొంచెం సరి కానిది ఆన్సర్స్ ఒకలా ఉంటాయి, సరి అయినవి ఒకటా ఉంటాయి. అంటే సరి కానివన్నీ సరి అయినవి అవుతాయి, సరి అన్ని అయినవి సరి కానివి అవుతాయి. అంటే మీరు అక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సరి కానిది అని అడిగాడు కాబట్టి సరి కానిది లేదా సరి కానివి కానీ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 4 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. తర్వాత ఆప్షన్స్ లో ఏది కరెక్టో చూద్దాం. 0. ఫస్ట్ ఆప్షన్ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. 0.00001275 0.00001275 ప్రామాణిక రూపంలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఫస్ట్ ఇలా ప్రామాణిక రూపంలో ఎక్స్ప్రెస్ చేయమన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పాయింట్ వాల్యూ ఎలిమినేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ రాయండి. 1275 పాయింట్ వాల్యూ మనం మర్చిపోయి పాయింట్ వాల్యూతో సంబంధం లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా మనం నెంబర్ రాసాము అనుకోండి. 0.00001275 మనం ఏం రాసుకోవచ్చు? 1275. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఇంటూ రైట్ సైడ్ నుంచి ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది? 1 2 3 4 5 6 7 8 8 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 to the power of -8 10 to the power of -8 అంటే పాయింట్ వాల్యూను మనం ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఎలిమినేట్ అంటే మైనస్ తీసుకోవాలి. దట్ మీన్స్ 1275 ఇంటూ 10 to the power of -8. కానీ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ పాయింట్స్ లో ఉంది. మనం పాయింట్స్ లో ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక్కసారి చూడండి. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఇచ్చామనుకోండి, దట్ మీన్స్ 127.5. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ తీసుకుంటే
మైనస్ ఒకటి తగ్గుతుంది, దట్ ఈస్ 10 to the power of -7 అవుతుంది. ఇంకొక పాయింట్ మనము లెఫ్ట్ సైడ్ మూవ్ చేసామనుకోండి, దట్ ఈస్ 12.75 తీసుకున్నాం అనుకోండి, 10 to the power of -6 అవుతుంది. ఇంకొక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, దట్ మీన్స్ 1.275 ఇంటూ 10 to the power of -5 అవుతుంది. ఇంకొక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, 10 to the power of -4 అవుతుంది. అంటే పాయింట్ వాల్యూస్ లో సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో సరి అయినది అని 4 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఆప్షన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఇప్పుడు చూడండి 0.000127 మనము 1275 ఇంటూ 10 to the power of -8 రాయొచ్చు. 127.5 ఇంటూ 10 to the power of -7 రాయొచ్చు. 12.75 ఇంటూ 10 to the power of -6 రాయొచ్చు. 1.275 ఇంటూ 10 to the power of -5 కూడా రాయొచ్చు. ఇప్పుడు ఏమని ఇచ్చాడు ఇక్కడ? ఎస్ 1.275 ఇంటూ 10 to the power of -5. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రామాణిక రూపం సరి అయినది, అంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్. 0.001275 ప్రామాణిక రూపము 1.275 ఇంటూ 10 to the power of -5 ఏంటంటే కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. బి 4.67 ఇంటూ 10 to the power of 4. ఇక్కడ చూడండి, ఇంకా స్టెప్స్ నేను సింపుల్ చేసేస్తున్నా. ఓకేనా, బి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నామ్మా. 4.67 ఇంటూ 10 to the power of 4. 10 to the power of 4 అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏంటి 1 2 3 4 జీరోస్ ఉన్నట్టు, 4 జీరోస్. దీన్ని మనము రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇక్కడ 10 to the power of 4 కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్. అప్పుడు మిగిలిన నెంబర్ ఎంత? యాజ్ ఇట్ ఈస్ గా 467. ఇంకెన్ని జీరోస్ మిగిలినాయి? 2 జీరోస్ కాబట్టి 46700. 46700 అంటే ఇది కూడా మనకి సరి అయినదే. ఓకేనా, 2 కూడా కరెక్టే. నెక్స్ట్ 3 మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, 1.001 ఇంటూ 10 to the power of -9. సారీ 10 to the power of 9. ఏం చెప్పాను మీకు చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి. 9 జీరోస్ లో 3 జీరోస్ తీసేసాం అనుకోండి, ఇంకెన్ని జీరోస్ ఉంటాయి? 6 జీరోస్ ఉంటాయి. అంటే 1001 తర్వాత ఎన్ని జీరోస్ ఉండాలి? 6 జీరోస్ ఉండాలి. అంటే 101 ఎన్ని జీరోస్? 6 కదా. 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఇది ఏంటమ్మా? తప్పు. అంటే ఆప్షన్ సి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ తప్పు అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ చెక్ చేద్దాం. 3.02 ఇంటూ 10 to the power of -6. ఇక్కడ ప్లస్ కాబట్టి నేను ఈ సైడ్ తీసుకున్నా. ఇప్పుడు ఇది మైనస్ కదా, మైనస్ అయినప్పుడు పాయింట్ వాల్యూని ఈ సైడ్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. 10 to the power of -6 అంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది? 1 2. ఆల్రెడీ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -6, ఇక్కడ ఒక 2 ప్లేసెస్, మొత్తం ఎన్ని అవుతాయి? 8 ప్లేసెస్ అవుతాయి. కాబట్టి దీని తర్వాత 8 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉండాలి. 8 ప్లేసెస్ తర్వాత పాయింట్ 1 2 3 4 5 6 7 8. 8 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే సరి అయినదే. అంటే ఆప్షన్స్ ఏమేమి కరెక్ట్ చూడండి, ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్. ఏ బి డి అంటే ఆప్షన్స్ నేను చేంజ్ చేస్తున్నా, ఒక్కసారి చూడండి. ఏ బి డి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ బి మరియు డి లు అని ఇచ్చాడు. ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కూడా కరెక్టే. ఏ బి డి. కానీ మన క్వశ్చన్ ఏం అడిగాడు? సరి కానిది ఏంటి అని అడిగాడు. బట్ ఈ 3 సరైనవి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సి మాత్రమే, సి మాత్రమే సరి కానిది, సి మాత్రమే. కాబట్టి ఆప్షన్ మనకి ఏమవుతుంది అంటే బి అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అంటే క్వశ్చన్ వాడు ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ కనిపించేటువంటి 4 ప్రాబ్లమ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో మానవ కంప్యూటర్ గా పిలువబడిన వారు రామానుజన్, శకుంతలాదేవి, యూక్లిడ్, శకుంతలాబాయి. సో ఆన్సర్ శకుంతలాదేవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో సరికానిది. 1 లీటర్ is equal to 1000 milliliters. ఎస్ కరెక్ట్. 1 kilogram is equal to 1000 grams. కరెక్ట్. 1 meter is equal to 100 centimeters. ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏది కాదు. నెక్స్ట్ వన్,
1 కేజీ బెండకాయలు 33 రూపీస్ అయితే సుమ 2 కేజీల బెండకాయలు కొని 100 రూపాయలు ఇస్తే ఆమెకు ఎంత తిరిగి డబ్బు వస్తుంది? ట్రై చేయండి. 1 కేజీ మినపప్పు ధర 90 రూపాయలు అయితే 13 కిలోగ్రాముల ధర ఎంత? ఓకే ఫ్రెండ్స్.